గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ కిరణ్ మేకల, ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్ల రాకడ. మనం చూసినట్టయితే యాన్షియంట్ కావచ్చు, మిడివల్ కావచ్చు, ప్రతి టాపిక్ కూడా ఎవరో ఒకరు బయట నుంచి రావడం మనం గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే మనము అంటే మొదటి టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే హరప్పా నాగరికత, సింధు నాగరికత అయినప్పటికీ వెంటనే మనకు ఎవరు కనిపిస్తారు? ఆర్యన్ ఇన్వేషన్, ఆర్యుల దండయాత్ర కనిపిస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క అరబ్ ఇన్వేషన్, అరబ్బుల దండయాత్ర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే యూరోపియన్ల రాకడా నుంచి మనకి ఆ టాపిక్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. కాకపోతే డిఫరెన్స్ మనం గమనించినట్టయితే ఆర్యులు కావచ్చు లేదా అరబ్బులు కావచ్చు, ఆర్యులు కావచ్చు లేకపోతే అరబ్బులు కావచ్చు, వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారంటే కత్తి చేత పట్టుకొని గుర్రం మీద యుద్ధానికై వచ్చారు. అంటే ఆర్యులు టాపిక్ అన్నటువంటిది కొంచెం కాంట్రవర్సీ అయినప్పటికీ ఇన్ జనరల్ గా చూసినట్టయితే ఆర్యులు కత్తి చేత పట్టుకొని ఆ యొక్క గుర్రం పైన ఇండియా మీదకి దండయాత్ర పరంగా రావడం జరిగిందని చెప్పుకుంటాం. అదేవిధంగా అరబ్బులను తీసుకున్నట్టయితే అరబ్బులు కూడా అదేవిధంగా 712 AD లోపల ఆ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఐరోపా వాసులు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా రాలేదు. ఎలా వచ్చారు? వాళ్ళు కత్తి చేత పట్టుకొని యుద్ధపరంగా రాలేదు ఇండియాకి. ఎలా వచ్చారు? వ్యాపార పరంగా, వాణిజ్య వ్యాపార పరంగా వచ్చారు. కాబట్టి వాళ్ళ చేతిలో కత్తి లేదు, తక్కెడ అంటే త్రాసు, బాటు, లేకపోతే చిన్న టెంటు, ఈ రకంగా వాళ్ళు కొంచెం సామాన్ తీసుకొని మన భారతదేశానికి రావడం జరిగింది. వ్యాపార నిమిత్తం ఆ యొక్క ఐరోపా వాసులు మన దేశానికి వచ్చారు. సో మనకు తెలుసు ఐరోపా వాసులు అనే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది వచ్చారు అని చూసినట్టయితే మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన వాళ్ళని చూసినట్టయితే మనకి పోర్చుగీస్ వారు కనిపిస్తారు. ఎవరండి? పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆ యొక్క ఆంగ్లేయులు, ఇంగ్లీష్ వారు, ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి డేన్స్ వారు, ఆ తర్వాత మనకి ఆ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు. ఈ రకంగా 5 దేశాల నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఇదంతా ఒకెత్తు అయితే వాళ్ళు రావడం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరూ పోర్చుగీస్ వారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు రోడ్ వే గుండా రాకుండా, రోడ్డు మార్గాన రాకుండా వాళ్ళు సముద్ర మార్గాన రావడం జరిగింది. సముద్ర మార్గం ద్వారా ఎందుకు వచ్చారు అని ఒకవేళ చూసినట్టయితే నేను ఇక్కడ ఒక చిన్న గీసాను, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని గీసాను. ఏంటంటే అసలు ఎందుకోసం వాళ్ళు రోడ్డు మార్గాన కాకుండా సముద్ర మార్గాన రావడానికి ఏ రకమైన అవసరం ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఇది భారతదేశము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, టర్కీ, ఇది బల్గేరియా, ఇది లిస్బన్ అంటే పోర్చుగీస్ వాళ్ళు, ఇదంతా కూడా యూరప్. ఇక్కడ వచ్చేసి మనకి పైన మనకి రష్యా ఉంటుంది, ఇది చైనా, ఇది పసిఫిక్ ఓషియన్, ఇది ఇండియన్ ఓషియన్, ఇది అరేబియా సముద్రము, ఇది పర్షియన్ గల్ఫ్ అంటాము, అదేవిధంగా ఇది ఎర్ర సముద్రం అంటాము, అదేవిధంగా ఇది మెడగాస్కర్, ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాము, ఇది సౌత్ ఆఫ్రికా, ఇది సౌత్ అమెరికా, తర్వాత ఇక్కడ నార్త్ అమెరికా ఉంటుంది, ఆ తర్వాత ఇది అట్లాంటిక్ ఓషన్, ఇదంతా ఉందన్నమాట. ఇదంతా ఎందుకోసం చెప్తున్నానంటే 1453లో 1453 లోపల తీసుకున్నట్టయితే కాన్స్టాంటినోపుల్ని, దేనండి? కాన్స్టాంటినోపుల్ని. సో కాన్స్టాంటినోపుల్ని ఆ యొక్క తురుష్కులు లేకపోతే టర్క్స్ కాంకర్ చేయడం జరిగింది, ఆక్యుపైడ్ చేయడం జరిగింది 1453లో. ఎప్పుడండి? 1453లో. ఇంకా కరెక్ట్ గా చెప్పుకోవాలంటే మే 29న
మే 29న 1453లో ఈ యొక్క టర్క్స్ కాన్స్టాంటినోపుల్ ని ఆక్యుపై చేయడం జరిగింది. సో ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ఎవరి కింద ఉంది అంటే రోమన్ ఎంపైర్ కింద ఉంది. రోమన్ ఎంపైర్, లేకపోతే దాన్ని ఇంకో పేరు ఏంటంటే బైజాంటియన్ అంటారు. బైజాంటిన్ ఎంపైర్. సో రోమన్ ఎంపైర్ లేకపోతే బైజాంటిన్ ఎంపైర్ కింద ఉన్నటువంటి ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ని టర్క్స్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు 1453లో మే 29న ఆక్యుపైడ్ చేయడం జరిగింది, కాంకర్డ్ చేయడం జరిగింది. అలా చేసిన రాజు ఎవరు అంటే మనకి సెకండ్ మహమ్మద్, సుల్తాన్ సెకండ్ మహమ్మద్ ఇలా రాశారనుకుంటున్నారా? ఇలాగే రాయాలి యాక్చువల్ గా. సో సెకండ్ మహమ్మద్ అలా ఆక్యుపైడ్ చేయడం జరిగింది. సో సెకండ్ మహమ్మద్ ఎవరు అని అంటే ఆ యొక్క ఒట్టోమాన్ ఎంపైర్ సో ఒట్టోమాన్ ఎంపైర్ అయినటువంటి ఈ యొక్క సెకండ్ మహమ్మద్ 1453 మే 29న కాన్స్టాంటినోపుల్ ని ఆక్యుపై చేయడం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ ని ప్రెసెంట్ ఏమంటున్నామంటే ఇస్తాంబుల్ అంటున్నాము. ఏమంటున్నాము? ఇస్తాంబుల్ ఎక్కడుంది? టర్కీ యొక్క వాణిజ్య నగరం అని చెప్పుకోవచ్చు. టర్కీ యొక్క మామూలుగా క్యాపిటల్ తీసుకున్నట్టయితే అంకారా, కానీ ఇక్కడ వాణిజ్య నగరం, వాణిజ్య క్యాపిటల్ వచ్చేసి ఇస్తాంబుల్ ప్రెసెంట్. సో దాని యొక్క పాత పేరు ఏంటంటే కాన్స్టాంటినోపుల్. అప్పట్లో ఎగ్జామ్స్ అడిగేది, ఏదైనా ఒక నగరం పేరు ఇచ్చేసి, సిటీ పేరు ఇచ్చేసి, క్యాపిటల్ పేరు ఇచ్చేసి దాని యొక్క పాత పేరు ఏందని కూడా అడిగేది. సో ఇస్తాంబుల్ యొక్క పాత పేరు ఏంటంటే కాన్స్టాంటినోపుల్. సో దాన్ని ఆక్యుపైడ్ చేశారు. వీళ్ళు ఏంటంటే రోమన్లు అంటే వీళ్ళు నథింగ్ బట్ గ్రీకులు. సో వీళ్ళు టర్క్స్ అంటే నథింగ్ బట్ వీళ్ళు ముస్లిమ్స్. సో ఆ రకంగా రెండవ మహమ్మద్ ఆక్యుపైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఒకవేళ మ్యాప్ లో చూసినట్టయితే ఇది ఎక్కడ ఉంటుందంటే రోమన్ ఎంపైర్ అంటే నథింగ్ బట్ టర్కీ ప్రాంతం అండి. సో ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతం లోపల మనకి కాన్స్టాంటినోపుల్ లేకపోతే ప్రజెంట్ తీసుకుంటే మనకి ఇస్తాంబుల్ అన్నటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఆక్యుపైడ్ చేశారు ఆ యొక్క టర్కులు. ఎప్పుడు? 1453 మే 29న. అలా ఆక్యుపైడ్ చేసిన రాజు పేరు ఏంటంటే సుల్తాన్ సెకండ్ మహమ్మద్. సో ఆ రకంగా ఆక్యుపైడ్ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇది బ్లాక్ సీ, ఇది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం అంటాము. సో ఈ మార్గం గుండా లేకపోతే ఈ మార్గం గుండా లేకపోతే ఈ యొక్క ఎర్ర సముద్రం అంటారు ఇది. సో రెడ్ సీ అంటాము. ఈ ఎర్ర సముద్రాన్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ ని ఇవన్నిటిని కూడా సముద్ర మార్గాన్ని ఆయన బ్యాన్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం మెయిన్ ఏంటంటే ఈ రకంగా యూరప్ నుంచి ఈ రకంగా ఆసియాన్ కంట్రీస్ కి రావాలంటే చాలా ఈజీ. కానీ ముఖ్యంగా ఆయన ఆ రోడ్డు మార్గం గుండా వాణిజ్యాన్ని ఆయన బ్యాన్ చేశాడు. రోడ్డు మార్గం గుండా వాణిజ్యాన్ని బ్యాన్ చేశాడు. అదే విధంగా ఈ రకంగా వీటి సముద్ర మార్గం కూడా ఇక్కడ ఆయన బ్యాన్ చేయడం జరిగింది సెకండ్ మహమ్మద్. దాంతో ఎవరైతే యూరోపియన్లు ఆ యొక్క సౌత్ ఆసియా ముఖ్యంగా భారతదేశము ఆ దేశాల నుంచి వ్యాపారం చేయాలనుకునే వారికి వేరే మార్గం లేకుండా పోయింది. ఖచ్చితంగా కూడా ఇంకో మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలా జరుగుతున్న క్రమం లోపల పోర్చుగల్ తీసుకున్నట్టయితే, పోర్చుగల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ. ఇది పోర్చుగల్, ఇది లిస్బన్ అంటే పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ అని చెప్పుకుంటాం. సో పోర్చుగల్ రాజు అయినటువంటి మనకి అతని పేరు వచ్చేసి మనకి హెన్రీ. ఏం పేరండి? హెన్రీ. సో పోర్చుగల్ రాజు వచ్చేసి మనకి హెన్రీ. సో పోర్చుగల్ రాజు హెన్రీ ఏం చేశాడు అని అంటే ఆ యొక్క నావీ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేశాడు ఆయన? నావీ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క సముద్ర మార్గం గుండా ప్రయాణించేందుకు చాలా 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 అనుకూలంగా ఉండే విధంగా చాలా సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ది నావిగేటర్. ది నావిగేటర్. అప్పట్లో బిఎడ్ ఎగ్జామ్స్ లలో చాలా అడిగేది ఈయన పేరు. ది నావిగేటర్ అన్న బిరుదు ఎవరికి ఉందంటే ఈ యొక్క హెన్రీకి ఉంది. ఈ హెన్రీ ఎవరంటే ఆ యొక్క పోర్చుగల్ రాజు. పోర్చుగల్ ని పరిపాలించాడు ఈయన 1394 నుంచి 1460 వరకు కూడా ఆ యొక్క పోర్చుగల్ ని పరిపాలించాడు ఈ యొక్క హెన్రీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క పోర్చుగల్ కి రాజు వచ్చేసి సెకండ్ ఇమ్మాన్యుయల్ వచ్చాడు. సెకండ్ ఇమ్మాన్యుయల్. సో ఈ యొక్క సెకండ్ ఇమ్మాన్యుయల్ ఏం చేశాడంటే ఆ యొక్క వాస్కోడి గామా, మనం అంటాం కదా వాస్కోడి గామా సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని కనుక్కున్నాడని చెప్పేసి. సో ఈ యొక్క సెకండ్ ఇమ్మాన్యుయల్ ఏం చేశాడంటే ఆ యొక్క వాస్కోడా గామా, సో వాస్కోడా గామాని పిలిచి ఆయనకు బాగా ఎంకరేజ్ చేసి అతన్ని ఆ యొక్క ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కోమని చెప్పేసి ఆయన్ని బాగా ప్రోత్సహించి ఈ యొక్క వాస్కోడా గామాని పంపించడం జరిగింది. సో ఈ యొక్క వాస్కోడా గామా ఏం చేశాడు అంటే ఇక్కడ కదా పోర్చుగీస్ అంటే ఇది, లిస్బన్ అంటే ఇది, కాబట్టి ఇక్కడ నుంచి 170 మందితో, ఎంతమంది అండి 170 మెంబర్స్ తో ఒక 2-3 పడవలు తీసుకొని ఆయన బయలుదేరాడు. ఎప్పుడు అంటే 1498 జూలై 8న 1498 జూలై 8న ఆయన ఒక 3 పడవలు తీసుకొని 170 మంది సహచరులు తీసుకొని ఇక్కడి నుంచి పడవ తీసుకొని బయలుదేరాడు. ఇలా 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 బయలుదేరాడు. అట్లాంటిక్ ఓషన్ నుంచి ఇలా 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 ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయాడు. అర్థమవుతుందా? అసలు 170 మందితో వచ్చినప్పటికీ ఆ 300 అంటే ఒక 75% పీపుల్ చనిపోయారని చెప్పేసి కొన్ని కథనాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పట్లాగా పెద్ద పెద్ద స్టీమర్లు లేవు కదా, అప్పుడున్న పడవలు వేరు కదా, కాబట్టి చాలా మంది చచ్చిపోయారు. మనకు వాస్కోడా గామా ఎందుకు గొప్ప అంటే భారతదేశానికి వచ్చి ఏదో మంచి చేశాడని కాదు, ఆయన భారతదేశాన్ని కనుక్కునే క్రమం లోపల, వచ్చే క్రమం లోపల ఆయన యొక్క ధైర్యం అన్నటువంటిది అందరికీ ఆదర్శం. అదర్వైజ్ హీస్ డెవిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా ఆయన రావడం జరిగింది. ఏంది సౌత్ గాబ్రియల్, ఏంటండి సౌత్ గాబ్రియల్. సౌత్ గాబ్రియల్ అనే ఒక పడవ తీసుకొని ఆయన 170 మందిని సహచరులను తీసుకొని 1497 ఇది 1497 జూలై 8న ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా 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 వచ్చి ఇక్కడ ఆగిపోతాడు. ఇక్కడ ఆగిపోయి ఆయన ఏమనుకుంటాడంటే మేబీ ఇదే ఇండియానేమో అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఇదే ఇండియానేమో అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే మనకు జీపీఎస్లు వచ్చేసాయి. జీపీఎస్ వచ్చేస్తే ముఖ్యంగా పోలీసులు వాడతారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే ఇక్కడ జీపీఎస్ సెట్ చేసేస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు గ్రేహాన్స్ కానీ స్పెషల్ పార్టీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇంతకు ముందు మామూలుగా దిక్సూచి పెట్టుకొని పోయేది, ఒక దగ్గరికి పోయే బదులు ఒక దగ్గరికి వెళ్ళిపోయి చాలా తంటలు పడేది. కానీ ఇప్పుడున్న గ్రేహాన్స్ వాళ్ళకి ఏంటంటే జీపీఎస్ పెట్టేస్తే బస్ కథం పలానా తాండ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోతారు. అంతే కదా టెక్నాలజీ. కానీ అంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి ఆయన ఇక్కడ వచ్చి ఆగిపోతాడు. ఇక్కడ వచ్చి ఆగిపోయేసి ఇదే ఇండియా అనుకుంటాడు ఆయన. అనుకోగానే ఇక్కడ మెడగాస్కర్ ఉంది కదా, మెడగాస్కర్. సో ఇక్కడ మెడగాస్కర్ లోపల అబ్దుల్ మాజిద్, ఎవరండి? అబ్దుల్ మాజిద్. సో అబ్దుల్ మాజిద్ అనే ఒక భారతీయ నావికుడు ఉంటాడు, గుజరాతీ నావికుడు ఉంటాడు. గుజరాతీ నావికుడు అన్నా భారతీయ నావికుడు అన్న ఒకటే కదా. సో గుజరాతీ నావికుడు ఇక్కడ ఉంటాడు. సో ఈయన ఇక్కడ వ్యాపారం చేస్తా ఉంటాడు. సో ఈయన చూసి ఏం చేస్తాడు అని అంటే ఇతన్ని కలుసుకుంటాడు. ఎవరిని? వాస్కోడి గామాని కలుసుకొని ఏంటి హాయ్ హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి అనేసరికి ఇలా ఇలా చెప్తాడు. చెప్పేసరికి ఇది ఇండియా అనుకుంటాడు కదా. అప్పుడు అంటాడు అనమాట, ఇది ఇండియా కాదు, నువ్వు అటు పోతే ఇది సౌత్ ఆఫ్రికా, అటు పోతే జంగల్ కట్టే పోతావు, ఇది కాదు ఇండియా, మా భారతదేశాన్ని తీసుకెళ్తాను, నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఈ ప్రాంతం ఏదైతే ఉందో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. సో ఇక్కడ చేరుకున్నటువంటి ఆ యొక్క వాస్కోడ గామని తీసుకొని ఇలా 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 ఇక్కడికి చేరుకుంటాడండి. సో ఇక్కడ ఏముంది? క్యాలికట్.
కేరళలోని కాలికట్ కు చేరుకుంటాడు. ఎప్పుడు అంటే 1498 మే 17న 1498 మే 17న ఇక్కడ కాలికట్ కు చేరుకుంటారు. ఈ కాలికట్ ని నేనేమంటున్నామండి ప్రెసెంట్, ఇలా కూడా కొన్ని ఎగ్జామ్స్ లో అడిగారు. ప్రెసెంట్ కాలికట్ ని ఏమంటారంటే కోజికోడ్ అంటారు. ఏమంటారండి? కోజికోడ్. స్పెల్లింగ్ చూడకండి, కోజికోడ్ అంటారు. సో ఈ రకంగా 1498 మే 17న ఆయన చేరుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కథ. మనం చూద్దాం ఏంటంటే అసలు వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేశారు. పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే డచ్ వారు కావచ్చు, ఆంగ్లేయులు వాళ్ళు కావచ్చు, డేన్స్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ రకంగా రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన యుద్ధాలు ఏమిటి, వాళ్ళు కట్టుకున్న కోటలు ఏమిటి, ఈ అన్ని విషయాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారు 1498 ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత ఇంగ్లీష్ వారు, ఆ తర్వాత డేన్స్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు. ఈ రకంగా 5 దేశాల నుంచి వచ్చారు యూరోపియన్లు. ఈ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఈ డేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డచ్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, లేదా డేన్స్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, ఈ రకంగా అడుగుతారు. వాళ్ళు వచ్చిన ఇయర్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, పోర్చుగీస్ వారు మొదటగా వచ్చారు, అందరికి తెలిసిన విషయం. తర్వాత డచ్ వారా, ఇంగ్లీష్ వారా అన్నది చాలా మంది కన్ఫ్యూజన్. ఎందుకోసం అంటే ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటిది 1600లో ఏర్పడింది. 1600 డిసెంబర్ 31న 1600 డిసెంబర్ 31న జాన్ కంపెనీ అనే పేరు పైన ఏర్పడింది. కాబట్టి చాలా మంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ పోర్చుగీస్ వారి తర్వాత వచ్చింది ఇంగ్లీష్ వారేమో 1600 కాబట్టి, తర్వాత 1602 డచ్ వారేమో అని అనుకుంటారు. ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది కాదు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ఎప్పుడు ఏర్పడింది అని అడగరు. వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు. కాబట్టి భారతదేశానికి ఇంగ్లీష్ వారు ఎప్పుడు వచ్చారండి? 1608లో వచ్చారు కదా, కెప్టెన్ హాకిన్స్. కాబట్టి సెకండ్ వచ్చి డచ్ వారు, థర్డ్ వచ్చి ఇంగ్లీష్ వారు అని గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు, డేన్స్ అండ్ ఫ్రెంచ్ వారు. ఈ రకంగా 5 దేశాల నుంచి యూరోపియన్లు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి కొంచెం. సో పోర్చుగీస్ వారు వచ్చి ఏం చేశారన్న విషయం, పోర్చుగీస్ వారు ఇందాక చెప్పుకున్నట్టుగా పోర్చుగీస్ వారు అంటే ఎవరండి? వాస్కోడా గామా. ఎవరు? వాస్కోడా గామా. సో ఈ యొక్క వాస్కోడా గామా అనే వ్యక్తి 1498 మే 17న 1498 మే 17న ఆయన కాలికట్ కు చేరుకున్నాడు. ఎక్కడికి? కాలికట్, కేరళ. సో ఈ కాలికట్ ని ప్రజెంట్ కోజికోడ్ అంటున్నాం. సో ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి రాజు అప్పట్లో ఎవరు అంటే జామోరిన్. ఎవరండి? జామోరిన్ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. జామోరిన్ అని చెప్పేసి, లేకపోతే కొన్ని బుక్స్ లోపల ఎలా ఉందంటే జామోరిన్ అనేది వంశము, రాజు పేరు రాజా మనువిక్రమవర్మ అని కూడా కొన్ని బుక్స్ లో ఉంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జామోరిన్ అనే పేరునే గుర్తుపెట్టుకోండి. సో జామోరిన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఒక అతిథిగా, భారతదేశంలో ఏంటండి అతిథి దేవోభవ కాబట్టి ఆయన సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత వాస్కోడ గామా ఏం చేశాడంటే ఈ జామోరిన్ తోటి యుద్ధం చేసి మొత్తం కూడా ఆక్యుపై చేయడం జరిగింది. సో ఆ రకంగా వచ్చినటువంటి వాస్కోడా గామాకి ఇక్కడ ఉన్నటువంటి పట్టు, ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆయనకు ఇష్టం అనిపించింది. ఏవైతే మనం మిరియాలు అంటాం కదా, కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటాం కదా. సో ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఆ మిరియాలు ఇలా అనేవాడు, అబ్బా అబ్బా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని చెప్పేసి. ఎందుకంటే మనం మిరియాల చారు తింటాము, మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అక్కడ వాళ్లకు మిరియాలు ఇవన్నీ స్పైసీ ఫుడ్ తెలియదు కాబట్టి చాలా బాగున్నాయని చెప్పేసి మిరియాలు అవి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని ఆయన
మూటెముళ్ళ కట్టుకొని మళ్ళా పడవలు పెట్టుకొని ఆయన ఒక 600% ఎక్కువగా ఆ యొక్క యూరోప్ కంట్రీస్ లోపల ఆయన అమ్ముకున్నాడని మనం చెప్పుకుంటా ఉంటాం. ఆ తర్వాత ఆయన అట్లా వెళ్ళిపోయాడు. ఒకసారి కూడా మొత్తం పడవలో నింపుకొని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇదే కాలికట్ తీరానికి 1500 AD లోపల పెడ్రో కాబ్రాల్ అనే పోర్చుగీస్ అతను వచ్చాడు. ఏం పేరైనది? పెడ్రో కాబ్రాల్. సో ఈయన గురించి ఎందుకోసం చెప్పుకుంటామంటే ఇలా కూడా డైరెక్ట్ గా అడిగారు. 1500 AD లో వచ్చినటువంటి పోర్చుగీసు నాయకుడు పేరు ఏంటంటే ఈయన పేరు మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈయన ఏం చేశాడంటే బ్రెజిల్ ని కనుక్కున్నాడండి. దేన్ని కనుక్కున్నాడు? బ్రెజిల్ ని కనుక్కున్నాడు కాబట్టి కూడా గుర్తుపెట్టుకోవాలి పెడ్రో కాబ్రాల్. ఆ తర్వాత ఇలా కూడా అడుగుతాడు. ఆయన 1498 లో మొదటిసారిగా వచ్చాడు కదా వాస్కో డా గామా. సెకండ్ టైం ఎప్పుడు వచ్చాడు అని చెప్పేసి అడుగుతా ఉంటారు. 1502 లో వచ్చాడండి. ఎప్పుడు? 1502 లో ఆయన సెకండ్ టైం రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఆయన 1524 లో 1524 డిసెంబర్ 24 1524 ఆ ప్రాంతం లోపల ఆయన కొచ్చిన్ లోపల చనిపోయాడండి. కొచ్చి లోపల ఆయన మలేరియా వ్యాధితోటి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోగానే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ లోపల ఆయన సమాధి ఉంది. ఆ తర్వాత మనము చూసినట్టయితే నేను గూగుల్లో చెక్ చేశాను. యాక్చువల్ గా ఆయన 1539లో మళ్ళా దాన్ని అయితే పార్థివ దేహం ఏదైతే ఉన్నదో అవన్నీ మళ్ళా తోడి తీసుకుపోయి మళ్ళా ఆయన స్వదేశానికి తీసుకెళ్లారని కూడా గూగుల్ చెప్తుంది. సో అదంతా అవసరం లేదు మనకి. ఆయన 1524లో కొచ్చిలో చనిపోయాడు. ఆయన సమాధి వచ్చేసి మనకి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ లోపల ఉందని మనం చెప్పుకుంటాం. సో ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు అంటే మనకి ఏం పరిచయం చేశారు అని అంటే వాళ్ళు మిరప అంటారు. మరి ఖచ్చితంగా చెప్పలేము. మన బుక్స్ ప్రకారంగా మిరప, బంగాళాదుంప, అదేవిధంగా పైనాపిల్, ఈ రకంగా వాళ్ళు కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశానికి అని కూడా చెప్పుకుంటా ఉంటాం. సో అదేవిధంగా ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే 1565లో 1565లో వాళ్ళు ఆధునిక ప్రింటింగ్ ప్రెస్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కొన్ని బైబిల్స్ ని కూడా వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ప్రింటింగ్ ప్రెస్ ని ఎవరండి తయారు చేసింది? జాన్ గుటెన్బర్గ్. ఎప్పుడు అంటే 1440 లోపల జాన్ గుటెన్బర్గ్ ఈయన జర్మనీ. హీస్ ఫ్రమ్ జర్మనీ. సో జాన్ గుటెన్బర్గ్ 1440 లోపల ఆ యొక్క అచ్చు యంత్రాన్ని, ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ని ఏర్పాటు చేస్తే 1565లో భారతదేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు. ఆ రకంగా ఎక్కడ సెటప్ చేశారు అంటే గోవాలో. ఎక్కడండి? గోవా లోపల వాళ్ళు ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే ఈయన చనిపోయాడు కదా. ఈయన చనిపోయిన తర్వాత ఈయన చనిపోక ముందే ఆ యొక్క పోర్చుగీస్ వారు ఏం చేశారంటే ఆ యొక్క గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళు మెల్లిగా ఏం చేశారంటే వాళ్ళు వాణిజ్యం కోసం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ యొక్క భారతీయుల యొక్క మంచితనాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాజుని ఓడించి ఒక్కొక్క ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండాలి. కాబట్టి 3 సంవత్సరాల కాల పరిమితితోటి గవర్నర్ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఎవరండి? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈయన పోర్చుగీసుల యొక్క మొట్టమొదటి గవర్నర్. చాలా సార్లు అడిగారు పోర్చుగీసుల మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. సో ఈయనకు ఒక బిరుదు ఉంది. ఏంటంటే కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషియన్. ఏంటండి? కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషియన్.
ఈయనకున్న బిరుదు వచ్చేసి కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని చెప్పి భారతదేశ వాసులు అనాలి, మనం భారతీయులం అనాలి. కాకపోతే వాడు అంటున్నాడు ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఏదో సినిమాలో కూడా డైలాగ్ ఉంది, ఒక విలన్ అంటాడు. సో ఆ రకంగా కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అన్న బిరుదు వీనుకుంది. అదేవిధంగా వీడు ఏం చేశాడంటే నీటి విధానము బ్లూ వాటర్ పాలసీ అంటారు. నీటి విధానము లేకపోతే ఇంగ్లీష్ లోపల బ్లూ వాటర్ పాలసీ లేకపోతే నీటి విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఏమీ లేదు, ఆ యొక్క అరేబియా సముద్రం, కేరళ అంటే ఇటు సైడ్ ఉంటుంది కదా అరేబియా సముద్రం, కింద వచ్చేసి హిందూ మహాసముద్రం, ఇటు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ కదా. సో కేరళ సైడ్ ఉండేది అరేబియా మహాసముద్రం కాబట్టి సో ఆ యొక్క అరేబియా సముద్రం పైన ఆ యొక్క సముద్ర మార్గం గుండా వ్యాపారాన్ని మొత్తం కూడా అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి ఆయన నీటి విధానాన్ని ఏర్పాటు చేశాడు ఈ యొక్క ఫ్రాన్సిస్ డి అల్మిడా. మనకు చాలా ఎగ్జామ్స్ లో అడిగారు నీటి విధానాన్ని ఏర్పాటు చేసిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు అంటే ఈ యొక్క ఫ్రాన్సిస్ డి అల్మిడా. కొందరు పొరపాటు పడి అల్బుక్లర్క్ అని పెడతారు. ఎందుకోసం అంటే ఈయన కంటే గొప్ప వ్యక్తి వచ్చేసి అల్బుక్లర్క్, నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ఎందుకోసం అంటే ఈయన వచ్చేసి మనకి 1504 నుంచి 1509 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. సో ఈ రకంగా ఉంటుంది ఈయన గురించి. ఆ తర్వాత ఈయన 1509 ఆ ప్రాంతం లోపల ఆ యొక్క ఈజిప్ట్ యుద్ధంలో ఆయన మరణించడం జరిగింది, ఈజిప్ట్ యుద్ధంలో. ఆ తర్వాత రెండవ అతను వచ్చేసి మనకి ఆ యొక్క అల్బుక్లర్క్. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ వర్డ్ కూడా కాదు, ఇంగ్లీష్ వర్డ్ అయితే ఈజీగా రాయొచ్చు, ఇంగ్లీష్ వర్డ్ కూడా కాదు ఇది. సరే అల్బుక్లర్క్ అనుకుంటాం మనం జనరల్ గా. సో అల్బుక్లర్క్. సో ఈయన వచ్చేసి మనకి 1509 నుంచి 1515 ఆ ప్రాంతం 1514 లేదా 1515 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. 1514 వరకు ఆయన పరిపాలించాడు అల్బుక్లర్క్. ఈయన అందరికంటే గొప్పవాడు. పోర్చుగీసు గవర్నర్లు 5-6 మెంబర్స్ ఉన్నారు, అందరికంటే కూడా గొప్ప గవర్నర్ ఎవరంటే ఈ యొక్క అల్బుక్లర్క్. ఎందుకోసం అంటే ఈయన ఏమని అడుగుతారంటే భారతదేశం లోపల పోర్చుగీసు రాజ్య నిర్మాత ఎవరు అని అడుగుతారు. ఏమని అడుగుతారండి? భారత్ లో పోర్చుగీసు రాజ్య నిర్మాత కొన్ని ఎగ్జామ్స్ అడిగారు. భారతదేశంలో పోర్చుగీసు రాజ్య నిర్మాత అల్బుక్లర్క్, లేకపోతే ఆంగ్లేయులు అని చెప్పుకుంటాం కదా. సో ఆంగ్లేయుల్లో తీసుకున్నట్టయితే భారతదేశం లోపల ఆంగ్ల రాజ్య నిర్మాత ఎవరని అడుగుతారు కదా, మనం రాబర్ట్ క్లైవ్ అని చెప్పుకుంటాం. అలా అంటే ఆ యొక్క ఇంగ్లాండ్ కి సంబంధించి రాబర్ట్ క్లైవ్ ఎలాగో ఈ యొక్క పోర్చుగీసు లోపల ఈ యొక్క అల్బుక్లర్క్ ఆ రకంగా అని మనం చెప్పుకోవాలి. సో భారత్ లో పోర్చుగీసు రాజ్య నిర్మాత ఈయన. సో ఈయన ఏం చేశాడు అని అంటే ఆ యొక్క శ్రీకృష్ణ దేవరాయలతోటి సంధి చేసుకున్నాడండి. ఎవరితోటి? శ్రీకృష్ణ దేవరాయలు. సో శ్రీకృష్ణ దేవరాయలతోటి సంధి చేసుకుని ఆయన ఎప్పుడు అంటే 1510లో 1510లో ఆయన శ్రీకృష్ణ దేవరాయలతో సంధి చేసుకుని ఆ యొక్క బీజాపూర్ సుల్తాన్ల వద్ద నుంచి బీజాపూర్ సుల్తాన్ల నుంచి అంటే ఈయన ఒప్పించి ఆ వాళ్ళ నుంచి గోవాను పొందాడు. ఎప్పుడు? 1510లో. ఎవరు? ఈ యొక్క అల్బుక్లర్క్. ఆ రకంగా 1510లో ఆ యొక్క గోవాను, ఆ తర్వాత 1511లో మలక్కాను, ఈ రకంగా ఆయన కొన్ని ఏరియాలను పొందడం జరిగింది ఈ యొక్క అల్బుక్లర్క్. అదేవిధంగా పోర్చుగీస్ వారు యొక్క ముఖ్య స్థావరాల్ని చూసినట్టయితే వారి యొక్క మొట్టమొదటి స్థావరం వచ్చేసి మనకి కొచ్చి అండి. ఎక్కడ? కొచ్చి లేదా కొచ్చిన్. ఇది 1502 లోపల వాళ్ళు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి డైరెక్ట్ గా అడుగుతారు పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏంటంటే కొచ్చిన్, 1502 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు గోవా లోపల ఏర్పాటు చేశారు ఇంకో స్థావరం. గోవాను 1510 లోపల వాళ్ళు బిజాపూర్ సుల్తాన్ నుంచి తీసుకున్నారని చెప్పాం కదా. తర్వాత దాన్ని బాగా డెవలప్ చేసి 1530 ఆ ప్రాంతం లోపల ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా 1530 నుంచి
ఆ యొక్క పోర్చుగీసుల యొక్క ప్రధాన స్థావరం ఏది అంటే ఈ యొక్క గోవాని. అర్థమవుతుందా? ప్రధాన స్థావరం అంటే పోర్చుగీసుల వారి మొట్టమొదటి స్థావరం అంటే కొచ్చిన్. పోర్చుగీసుల యొక్క ప్రధాన స్థావరం అంటే ఈ యొక్క గోవా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధంగా 1606 లోపల 1606 లోపల ఆంధ్రప్రదేశ్ లోపల లేదా ఆంధ్ర లోపల వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏంటిదంటే మచిలీపట్నం. ఏంటండి? మచిలీపట్నం లోపల ఆంధ్ర లోపల మొట్టమొదటిసారిగా స్థావరాన్ని ఏర్పాటు చేశారు 1606 లో. సో ఈ రకంగా మచిలీపట్నం లోపల 1606 లోపల ఆ యొక్క గోల్కొండ నవాబు అయినటువంటి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అనుమతి తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వందల ఎగ్జామ్స్లలో అడిగారు పోర్చుగీసు వారి యొక్క ప్రధాన స్థావరం ఏది అంటే గోవా అని గుర్తుపెట్టుకోవాలి. సో షాజహాన్ పరిపాలిస్తున్నప్పుడు భారతదేశాన్ని ఆయన యొక్క సైనిక కమాండర్ అయినటువంటి ఖాసిం ఖాన్. ఎవరండి? ఖాసిం ఖాన్ ఈ యొక్క పోర్చుగీసు వారిని ఆ హూగ్లీ మరియు చిట్టగాంగ్ ప్రాంతం నుంచి తరిమివేశాడు. ఎక్కడ అండి? హూగ్లీ మరియు చిట్టగాంగ్. ఈ చిట్టగాంగ్ ఎక్కడుందండి ప్రజెంట్? బంగ్లాదేశ్. సో ఈ యొక్క హూగ్లీ మరియు చిట్టగాంగ్ ప్రాంతం నుంచి ఈ పోర్చుగీసు వారిని ఈ యొక్క కాసిం ఖాన్ తరిమివేయడం జరిగింది. ఎందుకోసం అంటే పోర్చుగీసు వాళ్ళు అప్పట్లోపల ఆ యొక్క అమాయకపు భారతీయులందరినీ కూడా ఆ యొక్క క్రిస్టియన్ మతంలోకి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ యొక్క కాసిం ఖాన్ ఆ యొక్క హూగ్లీ మరియు చిట్టగాంగ్ నుంచి ఆ యొక్క పోర్చుగీసు వారిని తరిమివేయడం జరిగింది. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు ఆ యొక్క పోర్చుగీసు వారిని హూగ్లీ చిట్టగాంగ్ నుంచి తరిమివేసినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అడిగి 4 పేర్లు ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ పేరు కాసిం ఖాన్. ఏం పేరు? కాసిం ఖాన్. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే చివరిగా ఆ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆ యొక్క పోర్చుగీసు యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే మనకి ఆ యొక్క డాన్ నోవా. సో చివరి ఆ యొక్క పోర్చుగీసు గవర్నర్ ఎవరంటే డాన్ జోవో కాస్ట్రో. ఏం పేరండి? డాన్ జోవో కాస్ట్రో. డాన్ జోవో కాస్ట్రో అనే అతను పోర్చుగీసు వారి యొక్క చివరి గవర్నర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు అడగలేదు, బట్ ఎండింగ్ లో చివరి అతని పేరు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. డాన్ జావో కాస్ట్రో అనే అతను ఆ యొక్క పోర్చుగీసుల యొక్క చివరి గవర్నర్. అదే విధంగా తీసుకున్నట్టయితే వీరి యొక్క అంతం గురించి చూసినట్టయితే 1961 ఎప్పుడండి? 1961 లో ఆ యొక్క ఆపరేషన్ విజయ్. ఏమంటే ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి భారత ప్రభుత్వము వీరితోటి చిన్నపాటి యుద్ధం చేసింది. ఎవరి అధ్యక్షత అంటే మేజర్ జనరల్ కాండెత్. ఎవరండి? మేజర్ జనరల్ కాండెత్. ఏ రకంగానైతే ఆపరేషన్ పోలోకి ఆయన ఉన్నాడు కదా, జనరల్ నీల్ చౌదరి. ఆ రకంగా ఇక్కడ మేజర్ జనరల్ కాండెత్ యొక్క అధ్యక్షతన 1961 లో ఆపరేషన్ విజయ్ అనే పేరు పైన వీళ్ళు ఒక చిన్నపాటి యుద్ధం పోర్చుగీసులో చేశారు. ఆపరేషన్ విజయ్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి వస్తుంది, కార్గిల్ యుద్ధం ఉంటుంది కదా 1999 లో కూడా, దాన్ని కూడా ఆపరేషన్ విజయ్ అంటారు. అది ఆపరేషన్ విజయ్ 2, ఇది ఆపరేషన్ విజయ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా చేసేసి ఆ యొక్క పోర్చుగీసుల్ని ఆ యొక్క గోవా మరియు డామన్ డయ్యూల్ నుంచి వారిని తరిమివేయడం జరిగింది. సో 1498 లో వచ్చినటువంటి ఆ యొక్క పోర్చుగీస్ వారు భారతదేశాన్ని వదిలి ఎప్పుడు పోయారంటే 1961 లో పోయారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి యూరోపియన్లు
పోర్చుగీస్ వారే భారతదేశాన్ని వదిలిపెట్టిపోయినటువంటి చిట్ట చివరి యూరోపియన్లు అంటే కూడా ఆ యొక్క పోర్చుగీస్ వారే అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ఇది పెట్టుకోకుండా చెప్తాను. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన రెండవ యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. ఎవరండి? డచ్ వారు. సో ఈ యొక్క డచ్ వారు మనం చెప్పుకున్నాము. ఎప్పుడు వచ్చారంటే 1602లో వచ్చారు. డచ్ వారు అంటే ఏమీ లేదు, హాలండ్ వారు లేకపోతే నెదర్లాండ్స్ వాళ్ళని చెప్పుకోవచ్చు మనం. యాక్చువల్ గా భారతదేశం లోపల వీరి యొక్క స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 20 వరకు ఉంటాయి వీరి యొక్క స్థావరాలు. సో అవి చూసినట్టయితే మనకి ఇన్ జనరల్ గా ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఒక విషయం వచ్చిందంటే మనము దాన్ని కాంపిటేటివ్ ఓరియంటెడ్ గానే చూడాలి అని చెప్పేసి. సో డచ్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారన్నటువంటి విషయాన్ని చూసినట్టయితే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు స్థాపించినటువంటి స్థావరాల గురించి అడుగుతారు. ఒక 20 వరకు ఉంటాయి. అందులోపల ఒక 5 మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోపల మొట్టమొదటి వచ్చేసి మనకి మొదటి స్థావరం వచ్చేసి 1605 లోపల మచిలీపట్నం. ఎక్కడండి? మచిలీపట్నం అన్నా బందర్ అన్నా ఒకటే. సో మచిలీపట్నం లోపల వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు 1606 లో. అదే 1606 లో మచిలీపట్నం లోపల ఆ పోర్చుగీస్ వాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే, ఇక్కడ 1605 లో ఒక సంవత్సరం ముందే వీళ్ళు డచ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి రెండవది వచ్చేసి మనకి 1610 లో 1610లో చూసుకున్నట్టయితే పులికాట్ వద్ద. ఎక్కడండి? పులికాట్ అంటే ఎక్కడ? నెల్లూరు. సో నెల్లూరులోని పులికాట్ వద్ద వాళ్ళు 1610 లోపల ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మూడవది తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క సూరత్ లోపల 1616లో సూరత్ లోపల, గుజరాత్ లోని సూరత్ లోపల ఆ యొక్క జహంగీర్ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నాలుగవది తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క భీమునిపట్నం. ఎక్కడ? భీమునిపట్నం. సో భీమునిపట్నం వద్ద 1641 ఆ ప్రాంతం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సో భీమునిపట్నం అంటే విశాఖ దగ్గర భీమునిపట్నం. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి 1658 ఆ ప్రాంతం లోపల వాళ్ళు తమిళనాడులోని నాగపట్నం వద్ద. ఎక్కడ అండి? తమిళనాడులోని నాగపట్నం వద్ద ఏర్పాటు చేశారు ఒక స్థావరాన్ని, ఒక ఫ్యాక్టరీని. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఒక ఇయర్ ఇచ్చేసి ప్రాంతం అడుగుతారు, లేదా ప్రాంతం ఇచ్చేసి ఇయర్ అడుగుతారు, లేకపోతే అన్ని ఇచ్చేసి క్రొనాలజీ అడుగుతా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే నాగపట్నం ఏదైతే ఉన్నదో దీన్నే 1689 నుంచి ప్రధాన స్థావరంగా వాళ్ళు చేసుకున్నారు. ప్రధాన స్థావరంగా అంటే డచ్ వారి యొక్క మొట్టమొదటి స్థావరము ఏది, ప్రధాన స్థావరం ఏది అంటే నెల్లూరులోని పులికాట్ అని చెప్పుకోవాలండి. డచ్ వారి యొక్క మొట్టమొదటి ప్రధాన స్థావరం అంటే ఈ యొక్క పులికాట్. కాలక్రమం లోపల ఈ యొక్క పులికాట్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి దీని యొక్క ప్రాముఖ్యత పెరిగింది. కాబట్టి 1689 నుంచి నాగపట్నం అన్నటువంటిది ప్రధాన స్థావరం అయ్యింది. అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం. సో తర్వాత తీసుకున్నట్టయితే మనకి అంబైనా ఉదాంతం అని ఒకటి ఉంటుంది. అంబైనా ఇన్సిడెంట్. ఈ యొక్క అంబైనా ఉదాంతం అన్నటువంటిది మనకి ఆ యొక్క జకార్తా ద్వీపం లోపల జరిగింది. ఎక్కడ అండి? జకార్తా ద్వీపం లోపల ఈ యొక్క అంబైనా ఉదాంతం అన్నటువంటిది మనకి 1623 లోపల జరిగింది. అంటే ఏంటిది మరి? అంబైనా ఉదాంతము జకార్తా లోపల 1623లో జరిగింది. మరి అట్లా అంటే ఏంటిది అని అంటే, అక్కడ ఏం జరిగిందంటే డచ్ వారు ఈ యొక్క ఆంగ్లేయులని
ఈ యొక్క ఆంగ్లేయులని ఊచకోత కోసారు. మ్యాస్కేర్ అంటాం కదా, సో ఆ రకంగా ఊచకోత కోసారు ఈ యొక్క డచ్ వారు. ఒకసారి యూజీసీ నెట్ లో అడిగారు ఏంటంటే అంబైనా ఉదాంతం లోపల ఎవరు ఎవరిని చంపారు అని చెప్పేసి అడిగారు. ఈ 5 ఎవరైతే ఉన్నారో వీళ్ళని అటు ఇటు చేసి క్వశ్చన్ ని అడుగుతా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, అంబైనా ఉదాంతము 1623 లోపల డచ్ వారు ఆంగ్లేయులను చంపారు అని గుర్తుపెట్టుకోవాలి. సో అదనమాట. ఆ తర్వాత మనం చెప్పుకోవాలనుకుంటే మనకి బేదారా యుద్ధం అని కనిపిస్తుంది. 1759 లోపల బేదారా యుద్ధం. సో 1759 లోపల బేదారా యుద్ధం అని కనిపిస్తుంది. అది ఎవరెవరి మధ్యలో అయిందంటే ఆ యొక్క డచ్ మరియు ఆంగ్లేయుల మధ్యలో అయిందండి. ఎందుకంటే ఆంగ్లేయులు ఆపాడి 1613 ఆ ప్రాంతం లోపలికి వచ్చేసారు కదా, భారతదేశం లోపలికి ఎంట్రీ ఇచ్చేసారు కదా. మనం చెప్పుకుంటుంది 1759లో. కాబట్టి ఈ డచ్ వారికి ఆంగ్లేయులకి యుద్ధం అయింది, బేదారా యుద్ధం అంటారు. అది 1759లో జరిగింది. అక్కడ ఆంగ్లేయ సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ వీళ్ళని చావు దెబ్బతీశాడు. ఈ యొక్క డచ్ వారిని చావు దెబ్బతీస్తే వాళ్ళు ఆ యొక్క ఇండియా నుంచి ఏకంగా పారిపోవడం జరిగింది. పారిపోవడం అంటే ఇండియా నుంచి అంటే ఇండియా లోపల ఒక మూలకు దాక్కున్నారని చెప్పుకోవచ్చు. ఇండియా నుంచి పారిపోయారని బుక్స్ లో ఉంటుంది, కానీ అంటే పారిపోయి వాళ్ళు ఎక్కడికి పోయారన్నది ఇంపార్టెంట్. వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళారండి. ఎక్కడ? ఇండోనేషియాకి వెళ్ళారు. సో ఇండోనేషియాకి పారిపోయారు. ఇండోనేషియా దేశానికి అని చెప్పుకోలేము. ఎందుకోసం అంటే ఇండోనేషియా దేశంగా ఏర్పడి 1745 ఆగస్టు 17న. సో వీళ్ళు 1759 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఇండోనేషియా కూడా భారత్ లో భాగంగానే ఉండేది ఒకప్పుడు. కాబట్టి వాళ్ళు ఇండోనేషియాకి 1759లో వెళ్లిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎప్పటి వరకు ఉన్నారంటే 1949 1949 వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ? ఇండోనేషియాలోనే ఉన్నారు ఈ యొక్క డచ్ వాళ్ళు. మరి ఇక్కడ 1945 ఆగస్టు 17న ఇండోనేషియాకి స్వాతంత్రం వచ్చింది కదా. అట్లెట్లా అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా విషయం తీసుకున్నట్టయితే ఎలా ఉంది? 1947 ఆగస్టు 15 ఆగస్టు రోజున వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 2 రోజుల ముందు నుంచే, కొన్ని నెలల ముందు నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ వెళ్ళిపోలేదు వాళ్ళు. వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు ప్రకటించుకున్నప్పటికీ కూడా డచ్ వాళ్ళు వెళ్ళిపోలేదు. కాబట్టి మళ్ళీ ఒక రెవల్యూషన్ అక్కడ వచ్చింది, తిరుగుబాటు అక్కడ రావడం జరిగింది. అంతా కూడా ఇండోనేషియా రెవల్యూషన్ లోపల చూడొచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1759లో వాళ్ళు వెళ్ళిపోయి 1949 వరకు ఎక్కడ ఉన్నారు ఆ యొక్క ఆంగ్లేయులు అంటే మనకి ఇండోనేషియాలో ఉన్నారు. ఆ తర్వాత 1949లో ఆ యొక్క ఇండోనేషియాను కూడా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి స్వదేశానికి వెళ్ళిపోవడము జరిగింది.